కూడా ఈ పక్క కూడా ఎవరైనా మాట్లాడుద్దని చెప్పండి. అందరికీ నమస్కారం. మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి రైతు కుటుంబాలకి ఇచ్చేటువంటి కార్యక్రమం నిన్నటి నుంచి ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ప్రతి రైతు కుటుంబం సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని 2026 రైతు వారీగా సమృద్ధిగా సంక్షేమంగా అభివృద్ధి చెందాలి అని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువగళ నేతగా నారా లోకేష్ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు చేసిన అద్భుతమైనటువంటి కృషి ఫలితం గతంలో మోసగింపబడ్డటువంటి 35 లక్షల రైతు కుటుంబాలని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికీ 7,200 గ్రామాల్లో సర్వే చేస్తే 6,700 గ్రామాల్లో మళ్ళీ దాన్ని పునః పరిశీలన చేసి 21,80,000 పాస్ పుస్తకాలని ఇవాళ పంపిణీ చేయడానికి అధికారులకి ప్రజాప్రతినిధులకి ఇవాళ వెసులుబాటు ఇచ్చి రైతు కుటుంబం యొక్క తలుపు తట్టి ఈ పుస్తకం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చేసేటువంటి ఈ ప్రక్రియ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు విధానం, తప్పుడు ఆలోచన, రైతుల్ని దగా చేసి దోచుకోవాలని చూసినటువంటి ఒక ప్రయత్నానికి ఈ రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం అడ్డుకట్ట వేసి కూటమి నాయకత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళకు ఒక భరోసా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి దాన్ని మాకు పూర్తి చేయండి అని బాధ్యతని ప్రభుత్వానికి ఇచ్చారు. ఎన్నికల్లో ప్రణాళికలోనే చెప్పాం, మేము వస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి రైతుల భూముల్ని దోచుకోవడానికి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ నాయకుడు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంటాం, ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి మేము సూపర్ 6లో భాగంగా ఆనాడు చెప్పాం. ఇవాళ సూపర్ 6లో భాగంగానే మొదటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం మాది. దాన్ని చేస్తూ అప్పటికే విడుదలైనటువంటి పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఏ రకమైనటువంటి ప్రభుత్వ రాజముద్ర లేనటువంటి పత్రాలతో, సెక్యూరిటీ ట్యాగ్ లైన్ లేనటువంటి పత్రాలతో కేవలం ఆయన ఫోటోలు వేసుకొని రైతుల్ని దగా చేయడానికి ప్రయత్నం చేశారో ఆ పాస్ పుస్తకాలన్నింటినీ ఈరోజు రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీ భూమి మీ హక్కు అనేటువంటి పత్రాన్ని ఇవాళ పంపిణీ చేస్తున్నాం. వాళ్ళకి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం, గ్రామ సభల్లో పెట్టి చెప్తున్నాం. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు దొరికినా దాన్ని సరిచేసి ఇవ్వడానికి మళ్ళీ రెవెన్యూ కార్యాలయాలకో సచివాలయాలకో విఆర్ఓలకో చెప్పండి, మళ్ళీ దాన్ని మార్పు చేసి ఇస్తామని కూడా ఇవాళ హామీ ఇస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రజానీకానికి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.